హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో పాత నాణాలకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువగా పెరుగుతోంది. సాధారణంగా మనం ఊహించని రీతిలో పాత నాణాలు వేలల్లో లక్షల్లో విక్రయం అవుతున్న వార్తలు రోజు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు 25 పైసల నాణం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మనం పక్కింటి కిరాణా షాప్కి తీసుకువెళ్ళి చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించిన 25 పైసల నాణం ఇప్పుడు వేలల్లో విలువ పెంచుకుంది. అవును, మీరు ఆశ్చర్యపరకండి, ఇది నిజం. తాజాగా జరిగిన ఓ వేలంలో 25 పైసల నాణం ఏకంగా 40,000కు అమ్ముడైంది. ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణంగా మనం చూసే 25 పైసల నాణం కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన రూపం కూడా ఉంది. 1985లో మింటైన ఈ నాణం వెనుక భాగంలో అశోక సింహం ధ్వజం ఉందట. పైగా దీనిపై భారత్ అని హిందీ అక్షరాలతో, ఇండియా అని ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉన్నాయి. ముందు భాగంలో 25 పైసలు అనే ముద్రణ కింద 1985 అనే సంవత్సరం ఉంటుంది. ఆ కాలంలో ఢిల్లీలో ఉన్న మింట్లో తయారైన నాణాలకు ఓ ప్రత్యేక గుర్తు ఉంటుంది. అదే డాట్ మార్క్, అంటే బిందువు. అది కూడా ఈ నాణంలో ఉంది. సేకరణదారుడు దీనిని తానే కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి నాణాలు ఇప్పుడు మార్కెట్లో లభించడం చాలా అరుదు. అంతేకాదు, ఈ నాణం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అప్పట్లో తయారైన నాణాలు ఎక్కువగా నికెల్, రాగి మిశ్రమాలతో తయారవుతుండేవి. కానీ ఈ నాణం ప్రత్యేకంగా శుద్ధమైన నికెల్తో తయారైంది అనే సమాచారం బయటపడింది. అందుకే ఈ నాణం చాలా విలువైనదిగా మారిపోయింది. పాత నాణాలకు లక్షల్లో ధరలు చెల్లించేందుకు వెనుకాడటం లేదు. అంతటి ఆదరణ పొందిన 25 పైసల నాణం ఓ వేలంలో 40,000కు అమ్ముడవడం అంటే ఆశ్చర్యకరమే. ఒకప్పుడు 4 నాణాలకే ₹1గా లెక్కించబడిన ఈ నాణం ఇప్పుడు 40,000 రూపాయల విలువను అందుకోవడం అంటే నిస్సందేహంగా ఒక విశేషమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.